న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. విద్యార్థులకు విద్యతో పాటు ఆర్ట్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్లో భాగంగా వనపర్తి గాయత్రి ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు వారి నైపుణ్యంతో వివిధ రకాల పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను, స్వీట్స్ను వారే స్వయంగా తయారు చేసి ఈ ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దాదాపు 10 రకాల స్వీట్స్, అప్పాలు, 2 రకాల పులిహోర, మిల్లెట్స్, క్యారెట్స్, పాలకూరతో వంటకాలు చేశారు. శాకాహార భోజనంలోకి చట్నీ, పప్పు, కర్రీ, సాంబార్, పెరుగుతో పాటు మిర్చి బజ్జీ ఏర్పాటు చేసి ప్రదర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాల్ నిరంజన్ వలి, లెక్చరర్ మోహన్లు ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు ప్రదర్శించిన వంటకాలను ప్రశంసించారు. Good afternoon to everyone. On behalf of Art Education Program, our management conducted food mela, and we have selected item appalu, and the ingredients used are rice flour and chenna dal, curry leaves, sesame seeds, groundnuts, and oil. And the preparation was, we have mixed all the ingredients in a bowl, and after that we have kept one pan on stove, and we pour oil in that and heat it, and after that we the mixed one is there now, we have made into small sized balls, and we pressed it under one sheet, and we kept in the oil. So after we fried well in under the medium flame, so after that we have taken out, the ingredient was prepared. Yeah, there are benefits. We have used curry leaves and all, na? There are benefits in that. And thanks to principal sir, vice principal sir, and all the lecturers here. Thank you. My name is Pranavi and she is Tulsi, Deepika, Chandini, and today we made the recipe according to the environmental program. The recipe is pulihora and we made it with tamarind. First we put oil, we pour the oil in the pot, and we added some groundnuts and chili powder to it, and coriander leaves and some what we call coconut groundnuts, and we poured turmeric powder and made it as a, and we took half of the rice bowl and added rice to it, so it made pulihora. మధ్యాహ్నం అందరికీ, నా పేరు దీపిక. ఈరోజు మా కళాశాలలో ఫుడ్ మీల్ జరుపుకుంటున్నాము. దాని సందర్భంగా మేము క్యారెట్ హల్వా చేసినాము. క్యారెట్ హల్వా ఎంతో హెల్తీ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మేము క్యారెట్ హల్వా 3 kgs చేసినాము. దాంట్లో క్యారెట్ హల్వా ఫస్ట్ తురిమి దాన్ని బాయిల్ చేసిన తర్వాత పాలు, దాని తర్వాత క్యారెట్ హల్వా వేసినాం, తర్వాత పంచదార వేసినాం, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసినాం. ఇది బాయిల్ చేసిన తర్వాత తింటే మనం క్యారెట్ ఉత్తిగా తినాం కాబట్టి ఇట్లా తినొచ్చు. My name is Harshini. On behalf of our college, Gayatri BD College,
I have prepared the kachkailu. Uses of kachkailu is we'll get iron. We use the jangiri and sesame seeds and coconut, dry coconuts, and from that we get the fiber and iron, and it is uses for the children and the old age people also. Everyone, my name is Seema. I am from second year D8. So today I prepared sheer kurma. It is a Muslim special dish. And it is came from South Asia or Persian dish. It is a very special for Muslims. We made this on Eid. Thank you. Good afternoon, everyone. My name is Pranavi from second year. మేము నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసినాం. ఇది మనకి ఎనర్జీ లెవెల్స్ని ఎక్కువ ఇంప్రూవ్ చేసి ఐరన్ రిచ్ ప్రోటీన్స్ ఇస్తుంది. ఇది తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. Good afternoon to everyone. I am Sharda from Gayatri College. I am studying here second year. మేము ఈరోజు వర్క్ ఎడ్యుకేషన్కి సంబంధించి లో కాస్ట్లో మా కాలేజీలో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. మేము దానికి సంబంధించి పాలక్ చపాతి పన్నీర్ కర్రీ చేసినాము. పాలకూర అనేది మనకు చాలా బెనిఫిషియల్ ఫుడ్ అనమాట. లో కాస్ట్లో దొరుకుతుంది. అది ప్రతి ఒక్కరు తినవలసిన లీఫీ వెజిటేబుల్. ప్లస్ మనకి పన్నీర్ కూడా కొంచెం కాస్ట్, కానీ మనకు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అప్పుడు 1 monthకి ఒకసారి తింటే ఓకే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరీవన్. ఈరోజు మేము గాయత్రి కాలేజ్లో ఫుడ్ ఫెస్టివల్ ఉంది. దానిలో సందర్భంగా మేము మిల్లెట్స్ పాయసం చేయడం జరిగింది. ఇంతకుముందుకు మిల్లెట్స్ చాలా తక్కువ ధరకే దొరికేటి. ఇప్పుడు డిమాండ్ పెరిగి రేట్స్ పెరిగిపోయినాయి, కానీ ఇట్స్ వెరీ బెనిఫిట్ టు అవర్ హెల్త్. సో మిల్లెట్స్ అనేది చాలా మన ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఇది చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి మేము ఈరోజు ఇది తయారు చేయడం జరిగింది. My name is Afia Kausar. I am from D8 first year, Gayatri College of Elementary Teacher Education. Today we prepared rasmalai. You can see rasmalai in sweet houses, but we prepared this in our home, so it takes a long time. I hope this sweet will taste so good. Thank you. ఈరోజు గాయత్రి ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్లో మేము జరుపుతున్న ప్రోగ్రాం, దీనికి అందరూ సహకరించిన మా అధ్యాపక బృందానికి, తర్వాత ఛాత్రోపాధ్యాయులకు అందరికీ శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాము ఫస్ట్ ఇయర్లో ఆర్ట్ ఎడ్యుకేషన్లో భాగంగా, సెకండ్ ఇయర్లో వర్క్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈరోజు వాళ్ళు తయారు చేసిన ప్రతి ఐటము మీరు గమనించండి. అందులో వాళ్ళు తయారు చేసినప్పుడు దాంట్లో ఉండే స్కిల్స్ ఏవైనా సరే వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఈ కోర్సులో భాగంగానే ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ చేసి చూసి దాన్ని విషయం చెప్పగలరని సంతోషిస్తున్నాం. దీనికి సహకరించిన మా అధ్యాపక బృందానికి, మా ఛాత్రోపాధ్యాయులకు శుభాభివందనాలు. విద్యార్థులకు సాంప్రదాయము, సంస్కృతి, ఆహారపు అలవాట్లు బాల్యదశ నుంచి, విద్యార్థి దశ నుంచే నేర్చుకొని భవిష్యత్తులో నైపుణ్యాన్ని పెంపొందించడానికి భాగంగానే ఈ కోర్సులో భాగంగానే ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేటువంటి పెట్టిండ్రు. దీంట్లో అందరూ కలిసి యూనిటీగా, పిల్లలందరూ కలిసి మమేకమై అందరిని ఒకరినొకరు తమ ఇష్టాయిష్టాలను, అభిరుచులను, వారి ఆలోచనలను పంచుకొని సమైక్య విధానాన్ని అలవర్చుకోవడానికి దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందులో భాగంగానే పుస్తకంలో ఉన్నటువంటి అంశాన్ని పిల్లలే స్వయంగా తమ చేతితో తయారు చేసి ప్రదర్శించడం అనేటువంటిది దీని యొక్క ప్రధానమైన లక్ష్యం. దాన్ని ఇప్పుడు మనకు ఎగ్జిబిట్గా ఇక్కడ పిల్లలు తయారు చేసుకుని వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు గాయత్రి
ప్రాథమిక వృత్తి విద్యా కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ అనేటటువంటి ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం అనేది జరిగింది. దీనికి ముందుగానే పిల్లలకి మీరు ఏమేమి ఐటమ్స్ చేసుకుని వస్తారు, ఏమేమి ఎలా ఎక్స్పెండిచర్ అనేది ఎలా ఉంటుంది, ఏమేమి కావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని మేము ప్రధాన అధ్యాపకులు కానీ మరియు తోటి అధ్యాపకులు కానీ అందరం కలిసి పిల్లలకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది దాదాపుగా ఫస్ట్ ఇయర్లో ఆర్ట్ ఎడ్యుకేషన్లో భాగంగా, సెకండ్ ఇయర్లో వర్క్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఆధారంగా 1977 ఆధారంగా పిల్లలు ఖచ్చితంగా వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలను స్కిల్స్ను ఖచ్చితంగా రూపొందించుకోవాలి. కాబట్టి హోమ్ మేడ్గా ఉన్నటువంటి స్వయంగా వీళ్ళే తమకున్నటువంటి స్కిల్స్ను ప్రదర్శించి వీరు ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్ని నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులే స్వయంగా చేస్తే దానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, దాన్ని కంటెంట్స్ అనేటివి ఏమేమి కావాలి, ఏమేమి తీసుకుంటే కరెక్ట్ ఉంటుంది అని చెప్పి ఒక ఐటెంని మీరు తయారు చేయాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకు మేము ఇక్కడ ప్రధానంగా ప్రతి సంవత్సరం మేము ఈ కళాశాలలో ఖచ్చితంగా దాన్ని నిర్వహించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరియు మా యొక్క కళాశాల యాజమాన్యం తరపు నుంచి కానీ ప్రిన్సిపాల్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క అందరి యొక్క సహకారంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సాంస్కృతిక అంశాలని, తెలంగాణ రుచులని మరి పిల్లలతో మనం చేయించి అది లైఫ్లో మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి, ఒకవేళ విద్యా రంగంలో మనం పూర్తి స్థాయిలో బాగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగినా కానీ 10 మంది పిల్లలకి మనం నేర్పడానికి ఇవి పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయని మరి ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అధ్యాపక బృందానికి, ప్రధానంగా ప్రిన్సిపాల్ సార్ గారికి మరియు మా కళాశాల యాజమాన్యం గారికి, ఇక్కడ విచ్చేసిన వివిధ రకాల మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.